ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. తాతయ్య, నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంట్రా చెప్పు. వద్దు. విషయం చెప్పాలని మీరు మొహాలు చూసుకుంటారేంట్రా? ఏంటో చెప్పు. తాతయ్య, మీరు ఈ విషయం ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలీదు, కానీ చెప్పేస్తా. గౌతమ్, ఏంటి కమలా, వాడేదో విషయం చెప్తానంటున్నాడు కదా, చెప్పనువ్వు. ఎందుకు అడ్డుపడుతున్నావు? ఇంతకీ ఆ విషయం ఏమిటో చెప్పరా. సరేరా, నీ పెళ్ళిప్పుడు చేయను. ఆల్రెడీ మీ తాతయ్య నీకు టైం ఇచ్చారు కదా, ఆ టైం వరకు పెళ్లి టాపిక్ తీసుకొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టను, సరేనా? అదే మావయ్య, పెళ్లి త్వరగా చేసుకోమని నేను కొంచెం బలవంతం చేస్తుంటే గౌతమ్ ప్రమోషన్ వచ్చేదాకా చేసుకోను అంటున్నాడు. ఆ విషయమే మీతో చెప్పాలి అనుకుంటున్నాడు. అవునా? సరేరా గౌతమ్, ఇన్నాళ్ళు ఆగాము, ఇంకొన్నాళ్ళు ఆగలేమా? కాకపోతే మా అందరికీ ఈ శుభకార్యం కొంచెం త్వరగా జరిగితే బాగుంటుందనే చిన్న ఆశ. కానీ నువ్వేమో అప్పుడు కాదు ఇప్పుడు కాదు అంటూ కోర్టులో వాయిదాలు వేసినట్టు వేస్తున్నావు. నువ్వేంటో, నీ ఆలోచన ఏంటో. అమ్మా, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఈ కొడుకు విషయంలో ఇంత కఠినంగా మారిపోయావేంటమ్మా? నేనిప్పుడే తాతయ్యకి నిజం చెప్పేస్తాను. చెప్తే నా మీద ఒట్టే. ఇంత స్వార్థం ఎందుకమ్మా? ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు? పిల్లల విషయంలో తల్లిని మించిన స్వార్థపర్రాలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఇక్కడ ఆపండి మేడం. ఇక్కడ ఆపమన్నావేంటి వైశాలి? ఆ వార్డు బాయ్ మోహన్ మణి అడుగుతున్నాడు కదా మేడం, వాణ్ణి ప్రతిసారి హాస్పిటల్కి పిలిస్తే ఎవరైనా చూస్తారని ఇక్కడే వెయిట్ చేయమని చెప్పాను. వాడికి మనీ ఇచ్చేసి వెళ్ళిపోదాం. నమస్తే మేడం, మీకోసమే వెయిట్ చేస్తున్నాను మేడం. డబ్బులు మాత్రం మాట్లాడుకున్న దానికంటే ఎక్కువే తీసుకుంటున్నావు, కానీ పని మాత్రం చెయ్యట్లేదు. ఇన్ని రోజులవుతుంది, ఆ కేసు కొంచెం కూడా ముందుకు కదలలేదు. అలా అనకండి మేడం, మీరు చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేస్తున్నాను. కొంచెం వెయిట్ చేయండి, రిజల్ట్ మీకే కనబడుతుంది.
కేర్ఫుల్, చెప్పినట్టు చెయ్యి. అలాగే మేడం. నువ్వు వెళ్ళు, పద. వీళ్ళేంటి ఇటువైపు వచ్చారు? అమ్మయ్యా. పిన్ని, గౌతమ్ బాబాయ్ ఫోన్ చేస్తున్నాడు. అదేంటి పిన్ని, బాబాయ్ కాల్ కట్ చేసావు? స్కూల్ టైం అవుతుంది, ముందు మీరు బయలుదేరండి. రే, పిన్ని కోపంగా ఉన్నట్టుంది. ఫుడ్ తీసుకొని మనం వెళ్ళిపోదాం పదా. మేము వెళ్తున్నాం పిన్ని. బాయ్ బాయ్ బాబాయ్. బాయ్ బాబాయ్. బాయ్ బాయ్. ఏంటి ఝాన్సీ ఇది? చెయ్యని తప్పుకి నాకెందుకు ఈ శిక్ష? నన్ను అర్థం చేసుకో ఝాన్సీ. ఝాన్సీ, ఝాన్సీ ప్లీజ్ నాతో మాట్లాడు ఝాన్సీ. ఝాన్సీ, కనీసం నన్ను చూడు ఝాన్సీ. ఎందుకు ఇంతలా అవాయిడ్ చేస్తున్నావు? ఝాన్సీ ఆగు. వదలండి గౌతమ్ గారు. నేను వదలను. నీ చెయ్యి పట్టుకునే హక్కు నాకుంది. ప్లీజ్ చెయ్యి వదలండి. నువ్వు నాతో మాట్లాడే వరకు నేను వదలను. చెయ్యి వదులుతారా లేదా? వదలను. వదలండి గౌతమ్ గారు. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే, తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే. గౌతమ్, ఏంటిది? ఎందుకురా తన్ని ఇబ్బంది పెడుతున్నావు? ముందా చెయ్యొదులు. లేదమ్మా, ఈరోజు విషయం ఏంటో తేల్చుకోవాల్సిందే. నోర్ముయ్. ఏంట్రా తేల్చుకునేది? నువ్వొక పోలీస్ ఆఫీసర్వి, రౌడీలా బిహేవ్ చేయకు. ఆ అమ్మాయి చెయ్యొదులు. వదలమని చెప్తున్నాను కదా. నువ్వు వెళ్ళిక్కడి నుంచి. అమ్మ ఝాన్సీ, వాడి తరపున నేను. మేడం ప్లీజ్, మీరు చెప్పేది వినే ఓపిక నాకు లేదు. మీరేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే అదిగో వెళ్తున్నాడు కదా మీ అబ్బాయి, ఆయనకి చెప్పండి. ఆవేశపడకమ్మా. ఒకసారి. మేడం మీరేం చెప్పకండి, నేను వినే పరిస్థితుల్లో లేను. మీ జాలి దయ నాకేం అవసరం లేదు. ఝాన్సీ, నేను చెప్పేది విను. ప్లీజ్ మేడం, ప్లీజ్.
హలో హలో సుమిత్ర గారు, నేను డాక్టర్ వైశాలిని మందాకిని హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరా? చెప్పండి మేడం. అదే మీ బిడ్డ గురించి కనుక్కుందామని ఫోన్ చేశాను. మీరన్నట్టుగానే ఆ కృష్ణప్రసాద్ మీద కేసు పెట్టడానికి లాయర్ని కలిశాను మేడం. అయితే లాయర్ని కలిశారా? ఎవరా లాయరు? లాయర్ ఝాన్సీ మేడం. ఝాన్సీనా? తన గురించి విన్నాను. తను చాలా మంచి లాయర్ అంట. ఆ లాయర్ ఝాన్సీ రంగంలోకి దిగింది అంటే ఇక మీ బిడ్డ మీ దగ్గరున్నట్టే. మీరేం బాధపడకండి. లేదు మేడం, ఝాన్సీ గారు ఏ ఆధారాలు సాక్ష్యాలు లేకుండా కేసు టేకప్ చేయనని చెప్పారు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం, మా డాక్టర్ మందాకిని గారు మాట్లాడతారంట. హలో సుమిత్ర. నమస్తే మేడం, చెప్పండి. మీ గురించి వైశాలి అంతా చెప్పింది. అయినా అన్ని సాక్ష్యాధారాలు ఉంటే మనకు లాయర్తో పనేంటి? ఆ కేస్ మనమే వాదించుకోవచ్చు కదా. సాక్ష్యాలు లేవని కేసు తీసుకోకపోవడం ఏంటి? ఆ ఝాన్సీని నమ్ముకుంటే కుదరదు. కానీ మృణాలిని అని సీనియర్ మోస్ట్ లాయర్ ఉన్నారు. ఒకసారి వెళ్ళి ఆమెను కలవండి. డెఫినెట్గా మీ పని అయిపోతుంది. తను ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్రిమినల్ లాయర్. అంత పెద్ద లాయర్ మాలాంటి సాదా సీదా వాళ్ళ కేసులు తీసుకుంటారా మేడం? ఏం పర్వాలేదు, మీరు వెళ్ళి కలవండి. మీ వైపు న్యాయం ఉంటే ఖచ్చితంగా మీ కేసు టేకప్ చేస్తుంది. అలాగే మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బిడ్డను వదులుకోకండి. మీ కడుపు కోతను చూడలేక కొంచెం పర్సనల్గా ఆలోచించి ఈ మాట చెప్తున్నాను. మీకు మీ బిడ్డ దక్కాలని, మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నా బాధను మీరైనా అర్థం చేసుకున్నారు. మీరు చెప్పినట్టే వెళ్ళి ఆవిడ్ని కలుస్తాను. చాలా థ్యాంక్స్ మేడం. ఉంటాను మేడం. ఓకే, టేక్ కేర్. ఏంటి మేడం, డైరెక్ట్గా మృణాలి గారినే కలవమన్నారు? ఆవిడ గాని కేసు టేకప్ చేసింది అంటే ఆ సుమిత్ర బిడ్డనే కాదు, వేరే వాళ్ల బిడ్డను కూడా తీసుకొచ్చి సుమిత్ర చేతిలో పెడుతుంది. ఆ దెబ్బతో ఆ కృష్ణప్రసాద్ పని అయిపోయినట్టే మేడం. దానికోసమే కదా ఎదురు చూస్తుంది. మనసులో ఇంత ప్రేమను దాచుకుని ఎందుకక్కా బావగారి మీద అంత కోపం చూపిస్తున్నావు? బావగారు ఎంత ప్రాధేయపడుతున్నారు. అయినా నీ కాళ్ళ మీద పడలేదంతే. మాట్లాడొచ్చు కదక్కా, ఎందుకంత బాధ పెడతావు? ఏంటిప్పుడు నాకు హితబోధ చేయడానికి వచ్చావా? అలా అనకక్కా. మొన్న నువ్వు మూడోఫ్లో ఉన్నావని ఎక్కువగా మాట్లాడలేదు. ప్లీజ్ అక్కా, బావగారితో మాట్లాడక్కా. ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వే నాకు చెప్పక్కర్లేదు. లేదక్కా, నువ్వు అతిగా ఆలోచించి ఆయన్ని అపార్థం చేసుకుంటున్నావు. సింపుల్ గా, క్లారిటీగా ఒక్కసారి ఆలోచించి చూడు. నువ్వు బావగారిని ప్రేమిస్తున్నావు, బావగారు నిన్ను ప్రేమిస్తున్నారు. అంతే, మ్యాటర్ క్లోజ్. మధ్యలో పానకంలో పుడకలాగా ఈ ప్రియాంక ఎవరు? తన గురించి ఆలోచించి నువ్వెందుకు బాధపడుతున్నావు? నోర్ముయ్. ఏం మాట్లాడుతున్నావు? ప్రియాంక నా బెస్ట్ ఫ్రెండ్. తన గురించి తప్పుగా మాట్లాడితే బాగోదు. తను నీకు ఫ్రెండ్ ఏమో, నాకు కాదు. నీకు కాబోయే వాణ్ణి ఆమె సొంతం చేసుకోవాలని చూస్తే నువ్వు ఊరుకుంటావేమో, కానీ నేను ఊరుకోను. రాణి, తన గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్పానా? ప్రియాంక, రా కూర్చో. మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? చచ్చా, అలాంటిదేం లేదు. ఏంట్రాని, నా మీద చాలా కోపంగా ఉన్నట్టున్నావు. అవును, కోపంగానే ఉన్నాను. నీకసలు మనసు అనేదే ఉంటే
ఇలా పచ్చని జంట మధ్యలోకొచ్చి చిచ్చు పెట్టవు. రాణి, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. ఝాన్సీ అక్క, గౌతమ్ బావ గారు ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు. రేపో మాపో ఇంట్లో వాళ్ళని నొప్పించి పెళ్లి చేసుకునేవారు. కానీ దేవుడి గుళ్ళోకి దెయ్యం వచ్చి చేరినట్టు నువ్వు వాళ్ళ మధ్యలోకొచ్చావు. అయినా ప్రేమించడానికి గౌతమ్ గారే దొరికారా నీకు? ఈ లోకంలో ఇంకెవరు కనిపించలేదా? రాణి, నోర్మొయ్. నీ బాధ నేను అర్థం చేసుకోగలను రాణి. కానీ ఝాన్సీ గౌతమ్ సార్ని ఎంతగా ప్రేమించిందో నేను కూడా అంతగానే ప్రేమించాను. ఆ విషయం ఝాన్సీకి కూడా తెలుసు. ఝాన్సీ, నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవ్వను అంటే నీకొక విషయం చెప్తాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. నేను గౌతమ్ గారిని చూసిన మొదటి రోజే ప్రేమలో పడిపోయాను. తనతో నా జీవితాన్ని ఊహించుకున్నాను. నిజం చెప్పాలంటే నీకంటే ముందు నేనే ప్రేమ విషయం చెప్పాను. కానీ గౌతమ్ గారు మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పలేదు కదా? చెప్పరు. ఎందుకంటే గౌతమ్ గారు ఝాన్సీ అక్కని మాత్రమే ప్రేమిస్తున్నారు. ఝాన్సీ అక్క నీకంటే ఎక్కువగా గౌతమ్ గారిని లవ్ చేస్తుంది. కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమని బయటికి చెప్పకుండా మనసులోనే దాచుకుంది. గౌతమ్ సార్కి నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేయడం కాదు కదా, అసలు నువ్వు గౌతమ్ బావ గారిని చూడకముందే ఝాన్సీ అక్క గౌతమ్ సార్ని లవ్ చేసింది. ఝాన్సీ అక్క నా పెళ్లి చేసేటప్పుడు నాకు చెప్పింది. ఆయనంటే నాకు చాలా ఇష్టం. లైఫ్ లాంగ్ తనతో కలిసి ప్రయాణం చేయాలనిపిస్తుంది. తనతో జీవితం పంచుకోవాలనిపిస్తుంది. అర్థమైందా మా ఝాన్సీ యొక్క ప్రేమ ఎంత గొప్పదో? నీది జస్ట్ వన్ సైడ్ లవ్ మాత్రమే. కానీ వీళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకుంటారు. అలాంటి వాళ్ళ ప్రేమని పాడు చేయాలని చూస్తున్నావు. నువ్వసలు ఆడదానివేనా? నువ్వు నాశనం అయిపోతావు. నీ హాస్పిటల్లోనే నువ్వు పేషెంట్ అయిపోతావు. రాణి, 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 రాణి. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావా? తను నా ప్రాణ స్నేహితురాలు, పైగా డాక్టర్. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. చెప్పు, తనకి సారీ చెప్పు. సారీ చెప్పవా నాన్నా? సారీ ప్రియాంక అక్క. ఝాన్సీ, నాకేం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నీ మనసులో ఏముందో నిర్మోహమాటంగా చెప్పు, పర్వాలేదు, నేను తట్టుకోగలను. సమాధానం నా దగ్గరుంటే ఆ రోజు అక్కడే చెప్పుండేదాన్ని ప్రియాంక. ఏమీ చెప్పలేక ఇలా మౌనంగా ఉండాల్సి వస్తుంది. విధి ఒక బేతాళ ప్రశ్నని మన మధ్య పెట్టింది. ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఒక దారి కాని ఆధారం కాని కనిపించడం లేదు. నువ్వు చెప్పినట్టుగానే ఇదొక బేతాళ ప్రశ్నే ఝాన్సీ. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తేల్చుకోలేకపోతున్నాం. నేనొక డాక్టర్ని. కంటితో చూడకుండానే కడుపులో బిడ్డ ఎలా ఉందో చెప్పగలను. కానీ ఈ సమస్యకి మార్గం కనిపించడం లేదు. నువ్వు లాయర్వే కదా ఝాన్సీ, సమస్యలకి పరిష్కారాలు వెతకడం నీ వృత్తి.
మన సమస్యకి కూడా పరిష్కారం నువ్వే చెప్పాలి ఝాన్సీ. ఇది మనకు ఒక పరీక్ష అనాలో లేకపోతే శిక్ష అనాలో అర్థం కావడం లేదు ప్రియాంక. నేనిప్పుడు ఈ విషయం గురించి ఏమీ మాట్లాడలేను. ఓకే ఝాన్సీ, ఐ కెన్ అండర్స్టాండ్. టైం తీసుకో, బాగా ఆలోచించు. ఫ్రెండ్స్ మధ్య సారీలు థ్యాంక్స్లు చెప్పుకోకూడదంటారు, కానీ ఈ విషయంలో నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ రియల్లీ సారీ ఝాన్సీ. పాపం కింద పడిపోయాడ్రా. ఝాన్సీ గారంటే మీరేనా? అవును, ఏంటి విషయం? మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. ఎవరు? ఇందాకటి నుంచి సార్ సార్ అంటున్నారు. అసలు ఎవరు మీ సారు? చూస్తారుగా మేడం, తొందర ఎందుకు?